guys, welcome my home. The hall. మేము లీవ్ చేసిన హౌస్ ఇది 2026 లో సేల్ చేసాము. డైనింగ్ హాల్ పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం. అక్కడ వెళ్దాం అనుకున్నాం అప్పుడు, కానీ అలా పట్టలేదు. ఈ డైనింగ్ టేబుల్ సైడ్ బెడ్రూమ్. మేము ఆల్రెడీ ఇక్కడ బెడ్ షీట్లు వేసుకునేది. మా పిల్లలు ఇద్దరు కాబట్టి ఇంక ఎక్స్ట్రా బెడ్ వేసుకుంటాం. ఇటు సైడ్ నేను కబోర్డ్ లో ఇలా ఏమంటారు బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు 5-6 years బ్యాక్ ఇలా డ్రా చేసి లాకర్ కోసం. ఇది మా ఆయన బట్టలు ఉంటాయి ఇందులో. బాత్రూమ్, డ్రెస్సింగ్ టేబుల్, మా బెడ్రూమ్. ఇది మొన్ననే మా యానివర్సరీకి మా ఆయన కోసం నేను చేయించుకున్నాను. మాకు ఇవన్నీ లైట్లన్నీ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో మా బంటి బట్టలు పెట్టేది. ఇది మా బంటి బట్టలకు, ఇది మా అత్తమ్మ బట్టలకు వాడేది. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి వేసిండు పడ్డా. ఇది మా పెళ్ళప్పటి బెడ్లు. ఇది మా మనిషికి వాళ్ళ డాడీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. మా ఆయన ఏ వస్తువులు చూసుకొని ఏ వస్తువు పట్టుకున్నాడో తెలియదు. డ్రెస్సింగ్ టేబుల్, దీనికి ఒక డ్రా ఇచ్చింది సింపుల్ గా. ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం, సింపుల్ గా సూపర్ ఉంటాయి కాబట్టి. ఇట్లా అన్ని రూమ్ లో లైట్, ఈ కలర్స్ కూడా మొన్ననే వేయించినాం. నేనే బలవంతం చేసి తెప్పించింది. ఒక ప్లేన్ వైట్ ఉంటుందని. కానీ నెక్స్ట్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్. బియ్యం పక్కన వేసుకునేది. ఇచ్చాడు బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న అర్థం చేయించింది. ఏడు కూడా 6 రూమ్లోనే డ్రెస్ ఉంటాడు. ఇలా మా యశ్వంత్ బట్టలు ఉంటాయి. మొన్ననే కూడా మొన్ననే ఇక్కడ ఒక సింక్ చేయించింది. ఇలా మా తులసి చెట్టు. టోటల్ బాత్రూమ్. అప్పుడు గ్లీజర్లు మా రూమ్ లో, ఆ బాత్రూమ్ లకి ఈ బాత్రూమ్ లకి ఇది కూడా రావాలని గ్లీజర్ బయట పెట్టించింది. ఇక్కడ కూడా వేడి నీళ్ళు వస్తాయి, అది కూడా వేడి నీళ్ళు వస్తాయి.
గీజర్లో వాటర్ వస్తాయి వేడి నీళ్ళు. ఏమైనా కావాలంటే వెండుకునేది ఇవన్నీ చేసి ఇటు సైడ్ సమ్మక్క సరక్క ఫోటో పెట్టినాం. అప్పుడు ఇటు సైడ్ దేవుడి రూమ్ లో దేవుడు కూడా చిన్నగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మంచిగా తొందరగా పని అయిపోయేది. మేము అందరం మేము మా చిన్నోడు బర్త్డే అయితే కొంచెం బోర్డు ఉంటాయి కదా అట్లా. ఇది మమ్మగారు ఎండాకాలం అయితే ఈ నీళ్ళు చలికాలం అయితే ఎండాకాలం అంటే కుండ పెడతారు ఇక్కడ, చలికాలం అంటే కుండ పెడతారు.